వెల్కమ్ టు NCN న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు పైడి శ్రీలత కిషోర్ ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై శాంతి ర్యాలీ. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం క్రైస్తవ పోరాట పరిరక్షణ కమిటీ కన్వీనర్ మరియు నిడదవోలు జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు పైడి శ్రీలత కిషోర్ మరియు క్రైస్తవ హక్కుల పరిరక్షణ సమితి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరపాలి అంటూ సంఘీభావ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సమిశ్రగూడెంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన అనంతరం ఎండీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించి అరుంధతిపేట బాబు జగజీవన్రామ్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించి సమిశ్రగూడెం ఓవర్ బ్రిడ్జ్ నిడదవోలులోని గణేష్ చౌక్ సెంటర్ మీదుగా సాగుతూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుంది. రాజ్యాంగం ద్వారా క్రైస్తవులకు సంక్రమించిన మత స్వేచ్ఛను, రాజ్యాంగ హక్కులను, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును, సమానత్వపు హక్కును కాపాడాలని, క్రైస్తవులపై దాడులు అరికట్టాలని, క్రైస్తవ ఆస్తులకు భద్రత కల్పించాలని, మతోన్మాదుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని, పాస్టర్లకు మరియు వారి కుటుంబాలకు రక్షణ కల్పించాలని, చర్చీలకు తగు భద్రత కల్పించాలని, వాటిపై దాడులు అరికట్టాలని, పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరిపి వారి కుటుంబానికి న్యాయం చేయాలని, క్రైస్తవ సమాజానికి జరుగుతున్న కృత్యాలకు రక్షణగా ప్రత్యేక చట్టం తీసుకురావాలని, న్యాయమైన తమ డిమాండ్ల పరిరక్షణకై ప్రభుత్వం వెంటనే స్పందించి తగు న్యాయం చేయాలని ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ పోరాట పరిరక్షణ కమిటీ కన్వీనర్ పైడి శ్రీలత కిషోర్, కేవీపీఎస్ నాయకులు జువ్వల రాంబాబు, క్రైస్తవ ఐక్య సంఘాల జేఏసీ నిడదవోలు నియోజకవర్గం మరియు ప్రజా దళిత సంఘాల నాయకులు, వివిధ చర్చిలకు చెందిన పాస్టర్లు, క్రైస్తవ సోదరీమణులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారిని గౌరవించిన ఈ అతిథులందరిని బట్టి మన మధ్యలో మన యొక్క శాంతి ర్యాలీని ప్రోత్సహించడానికి వచ్చిన అతిథులందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. మన కరధ్వనులతో వారికి మన ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేద్దాం. ప్రభునామపేట మీ అందరికీ వందనాలు. ఈరోజు మనందరము కలిసి ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఆయనకు జరిగినటువంటి అన్యాయం గురించి, అదేవిధంగా ఆయన యొక్క ఆత్మ, ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా చాలా క్లుప్తంగా చర్చించుకోవాలి. క్రైస్తవులు అనంటే బీసీసీలే కాదు, ఇక్కడ ఉన్నట్టు 28,000 మంది 85% ఆఫ్ ద పీపుల్ ఆర్ క్రిస్టియన్స్. కానీ వాళ్ళు ధైర్యంగా చెప్పలేరు. ఎందుకంటే ప్రభుత్వం వారి మీద ఒత్తిడి తీసుకుని రావడం, అనేకమైన ఆశలు చూపెట్టడం వల్ల వారి ఉద్యోగాల నిమిత్తం కానీ కొన్ని విషయాలలో వారు ధైర్యం యొక్క సన్నిధిలో శ్రీమతి ఎండమావులే వీరు అని ఏడివలే పరుగెడతావా, ఎండమావులే నీరు అని లేడివలే పరుగెడతావా, జీవజలము ఏ సయ్యను విడిచి ఎక్కడెక్కడో ఉంటావా, నీ జీవితమే కలిపే వస్తుందో నీ గుండె క్రీస్తు మహారాజుకే నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు భారతదేశంలో రాజ్యాంగ సాక్షిగా రాజకీయాలు పేరు చెబుతూ మన భారత రాజ్యాంగం చెప్పిన గొప్పతనం, భిన్నత్వంలో ఏకత్వం, దీనికి తూట్లు పొడుస్తూ, రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఈ దేశంలో అందరూ కూడా సమాన గురించి ఈ యొక్క కార్యక్రమం చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఇది ఒక
జగజ్జీవన్ రావు బొమ్మకి పూల మాలతో మేము సత్కరించి